హలో అందరికీ, నేను మీ దివ్య. వెల్కమ్ టు మై ఛానల్ దివ్య వ్లాగ్స్ 3780. ఈరోజు నేను సాంబార్ రైస్ చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇక సాంబార్ వేరే, రైస్ వేరే కుక్ చేసుకోవడం పెద్ద ప్రాసెస్ అని అనుకోకుండా సాంబార్ రైస్ తినాలనిపించినప్పుడల్లా ఇలా క్విక్గా 5 minutesలో చేసేసుకోండి. చాలా త్వరగా, చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. 3/4 వంతు రైస్ వేసుకోవాలి. గ్లాస్లో 3/4 గ్లాసు రైస్, 1/4 గ్లాసు పప్పు తీసుకోవాలండి. అలా 1 గ్లాస్ తీసుకున్నాను నేను. ఒకవేళ 1 గ్లాస్ రైస్ తీసుకుంటే ఎక్కువ క్వాంటిటీ చేసుకున్న వాళ్ళు 1/2 గ్లాస్ పప్పు, 1 గ్లాస్కి 1/2 గ్లాస్ పప్పు తీసుకోవచ్చు. చక్కగా 1 గ్లాస్కి 2 glasses ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని పప్పు, బియ్యం అన్నీ కూడా చక్కగా కడిగేసుకొని, కడుక్కున్న తర్వాత 1 గ్లాస్కి 2 glasses వేసేసుకొని ఇందులోనే క్యారెట్ ముక్కలు ఇలా పెద్దగా కట్ చేసుకోవాలి. లావుగా టమాటో ముక్కలైనా క్యారెట్ ముక్కలైనా లావుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఎందుకంటే రైస్తో పాటు అవి బాగా మెత్తగా ఉడికిపోతాయి. చిన్నగా కట్ చేస్తే కనిపించవు, మనకి మధ్యలో తగలవు. పచ్చిమిర్చి చీలికలు కూడా ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. అందులోనే పసుపు, కొద్దిగా నూనె వేసేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. రైస్ అనేది నానబెట్టకూడదండి, నానబెడితే బాగా మెత్తగా అయిపోతుంది. అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు, 5 minutesలో చేసేసుకోవచ్చు అండి. చాలా త్వరగా చేసేసుకోవచ్చు, చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగా కుక్ అయిపోయిందో, చక్కగా ఉడికిపోయింది. క్యారెట్ ముక్కలు కూడా చూడండి, ఇలా మనం లావుగా కట్ చేసి వేసుకోవడం వల్ల మనం ముక్కలు తింటుంటే మనకు ముక్కలు బాగా మంచిగా మధ్యలో మంచిగా తగులుతాయి. మనం కూరగాయ ముక్కలు అవి వేసుకోకూడదు, ఎందుకంటే అవి బాగా మెత్తగా అయిపోతాయి. చక్కగా ఇందులోకి చింతపండు రసం యాడ్ చేసుకోవాలి. ముందుగా మనం నానబెట్టుకున్న చింతపండు నుంచి చింతపండు రసం తీసుకొని యాడ్ చేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని ఇప్పుడు రైస్లోకి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 1 గ్లాస్ వాటర్ పడతాయండి. ఇప్పుడు ఇందులోకి మళ్ళీ 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో ఈ చింతపండు రసం వేసాం కదా, అది చక్కగా మరిగేంత వరకు, కొద్దిగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఒక ఉడుకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని చక్కగా లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోపు మనం పోపు ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతా బాగా కలిసేలాగా కలుపుకొని చక్కగా లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. చూడండి ఎంత బాగా రెడీ అయిపోతుందో సాంబార్ రైస్. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇందులోకి మనం పోపు ప్రిపేర్ చేసుకోవాలి. ఇది ఉడుకుతుండగా చూడండి, చింతపండు రసం అనేది ఇలా లో ఫ్లేమ్లో ఉడికించుకోవడం వల్ల మనకి పచ్చి పచ్చిగా ఉండకుండా పులుసు కాస్త మరుగుతుందన్నమాట. పులుసు వేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వేరే స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఆవాలు, జీలకర్ర, ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఉల్లిపాయలు ఇలా పొడవుగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అందులోనే కరివేపాకు కూడా వేసుకోవాలండి. పోపులో చక్కగా కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు మనం పోపు డైరెక్ట్ వేస్తాం కాబట్టి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసే ముందు ఈ పోపు అందులో యాడ్ చేస్తాం కాబట్టి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి అవి అన్ని ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇష్టం ఉన్న వాళ్ళు వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకోవచ్చు, నేను వేయలేదు. ఈ పోపులోనే వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పోపు అంతా కూడా మనం ఉడుకుతుంది, చూడండి ఉడుకొచ్చేసింది. ఇలా ఉడుకు రాగానే ఈ పోపు అంతా కూడా అందులో యాడ్ చేసేసుకొని చక్కగా అంతా కలిసేలాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. అంతే అండి, రెడీ అయిపోయింది సాంబార్ రైస్. చాలా అంటే చాలా బాగుంటుంది. పెద్ద ప్రాసెస్ అనేదే ఉండదు, చాలా త్వరగా అయిపోతుంది. వర్కింగ్ ఉమెన్స్కి అయితే చాలా ఈజీ, త్వరగా చేసేసుకోవచ్చు. అప్పటికప్పుడు వేడివేడిగా తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. అప్పడాలు, వడియాలు కాంబినేషన్లో తింటే చాలా బాగుంటుంది. ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని అంతా కలిసేలాగా కలిపేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. అంతే అండి. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చాలా అంటే చాలా బాగుంటుందండి సాంబార్ రైస్. చాలా క్విక్గా చేసుకోవచ్చు, త్వరగా అయిపోతుంది, పెద్ద ప్రాసెస్ అనేదే లేకుండా
చాలా రుచిగా ఉంటుంది, పిల్లలు కూడా ఇష్టపడి తింటారండి. తప్పకుండా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.